పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదనుకుంటుందంట. చేసిన నీకులేని సిగ్గు చెప్పడానికి నాకేంటే నాకేంటే. ఆ కార్తిక్ గడి చేయి పట్టుకుని వెళ్ళిపోదాం అన్నావు కదా, అట్నుంచట్టే వెళ్ళిపోవాల్సింది. ఎందుకు మళ్ళీ ఇంటికి వచ్చావు? నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. ఈ క్షణమే వెళ్ళిపోదాం. అది చూసిన మీరు తర్వాత మాట్లాడింది వినలేదా? నాకంత గుండె ధైర్యం లేదు తల్లి. మీకు లేనిది గుండె ధైర్యం కాదు సార్, నా మీద నమ్మకం. ఎప్పుడు సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం, పూర్తిగా మీకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవడం, అంతేకాని నిజాన్ని మాత్రం చూసే ప్రయత్నం చేయరు. ఓ, నేను చూసింది అబద్ధం, నువ్వు చెప్పేది నిజం. నేను నిన్ను నమ్మాలని ఎన్నిసార్లు ప్రయత్నించానో తెలుసా? కానీ ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించింది నువ్వు కాదు, నన్ను మోసం చేస్తున్న నీ నీడ. ఒక్కొక్కసారి మన నీడ కూడా మనల్ని మోసం చేస్తుంది. ఉదయం మన నీడ ముందు నడుస్తుంది, మధ్యాహ్నం కాళ్ళ కింద దాక్కుంటుంది, సాయంత్రం వెనక్కి కనిపిస్తుంది, రాత్రి అయితే మసకబారుతుంది. మరేది నమ్ముతారు మీరు? నీడ మోసం చేస్తుందని అనుకుందాం, కానీ కళ్ళు మోసం చేస్తాయా? ఇంకా ఏం నమ్మించాలని మోసం చేస్తున్నావు నన్ను? ఇక నా వల్ల కాదు తల్లి, ఇక నీ మోసాలు నేను భరించలేను. నాకు విడాకులు ఇచ్చేసాయి. పో, నా జీవితంలోంచి వెళ్ళిపో. అత్తమ్మా, కొట్టు కొట్టు. ఒక్కరోజు ఏడ్చి ఊరుకుంటాను, ఇలా రోజు మమ్మల్ని ఎన్నిసార్లు చంపుతావు? ధ్రువ, ఒక అమాయకురాలైన అమ్మాయి మీద లేనిపోని అభండాలు వేసి గుండె పగిలి ఏడవటానికి కారణమయ్యావు. ఇక నిన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. ఇది ఒక బిడ్డ కంటి నీరు చూసి తల్లి పెడుతున్న శాపం. నువ్వు అనుభవిస్తావు, నువ్వు అనుభవిస్తావు, నువ్వు అనుభవిస్తావు, నువ్వు అనుభవిస్తావు. ఊరుకో. ఏయ్, లే లే. ఏం మందు పెట్టావే? అందరికి ఏం మందు పెట్టావే? నా గురించి ఎవరు ఆలోచించకుండా చేసావు కదే. నా ఇంట్లోనే నా బాధను అర్థం చేసుకోకుండా నిన్ను ఓదారుస్తున్నారు, పైగా నాకు శాపనార్థాలు పెడుతున్నారు. నేను పోయిన బావుండు అనిపించావు, నన్ను బతికున్న శవాన్ని చేసావు కదే. నీ ముందు ఓడిపోయానే, నేను ఓడిపోయాను. నువ్వే గెలిచావు, నువ్వే గెలిచావు, నువ్వే గెలిచావు, నువ్వే గెలిచావు. ధ్రువ, ధ్రువ సార్ రక్తం. అయ్యో ధ్రువ సార్, అయ్యో సార్, 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 దగ్గర రాకు నువ్వు.
కొంచెం వాటర్ తీసుకురా. సార్, ధ్రువ ధ్రువ సార్, ధ్రువ సార్, ధ్రువ సార్, ఇదిగో ఇవ్వు. అయ్యో, ధ్రువ సార్. అత్తయ్య, అంబులెన్స్ కి కాల్ చేయండి. ధ్రువ నా ఫోన్ తీసుకురా సుజా. ధ్రువ అసలు వీడు రక్తం ఎందుకు కక్కుకున్నాడు? ఏమై ఉంటుంది? గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. తీసుకొచ్చి గుళ్ళో దేవత సేతావు, రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ వద్దన్నానా? నాకు ఇంజెక్షన్ అంటే భయం అమ్మా, నేను చేయించుకోను. నన్ను ఇంటికి తీసుకెళ్ళమ్మా. లేదురా, చిన్న ఇంజెక్షనేరా. చాక్లెట్ కొనిస్తా. వద్దమ్మా. లేదమ్మా, ఇంటికి వెళ్దాం పదా. నువ్వు రారా, ఏం కాదు. అమ్మా అమ్మా వద్దమ్మా. ఏయ్ ధ్రువ, ఆగు. ఆగమన్నానా? అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు హాస్పిటల్ వద్దమ్మా. డాక్టర్ ఇంజెక్షన్ వేస్తాడు, నాకు భయం. నన్ను తీసుకెళ్ళిపోమ్మా. కావాలంటే స్కూల్కి ఏడకుండా వెళ్తానమ్మా. డీలే కదా. ధ్రువ, ఇచ్చుడు. చిన్న ఇంజెక్షనే కదా నాన్న, నొప్పే ఉండదు. నా మాట వింటావా? రాత్రంతా ఎంత ఇబ్బంది పడ్డావు చెప్పు. జ్వరం తగ్గిపోతుందానా? అమ్మా నా మాట వినమ్మా. నువ్వు నన్ను గట్టిగా పట్టుకో, జ్వరం పెద్ద తగ్గిపోతుంది. కావాలంటే చూడమ్మా, జ్వరం తగ్గిపోయింది. డాక్టర్, నాకు జ్వరం తగ్గిపోయింది, ఇంజెక్షన్ అవసరం లేదు. ధ్రువ, అమ్మ పక్కనుంటే మా ధ్రువ కన్నికి భయం ఎందుకు? నన్ను నమ్ము నాన్నా.
నీకేమీ కాదు. నేను నీతోనే ఉంటాను. నాకు ఇంజెక్షన్ వద్దమ్మా. అయితే నువ్వింకా ఈ అమ్మని నమ్మడం లేదు. నొప్పి వస్తుందమ్మా. అవునానా? నచ్చే గట్టిగా పట్టుకో, అప్పుడు నీకు నొప్పే రాదు. ఒకవేళ నువ్వు నా చేయి వదిలేస్తే? నేనెందుకు వదులుతాను నాన్నా? నేను ఇంజెక్షన్ చేయించుకోకుండా అల్లరి చేస్తున్నానని బ్యాడ్ బాయ్ నన్ను వదిలేస్తే? నువ్వు ఎలా ఉన్నా నా కొడుకువి నువ్వు, నా ప్రాణానివి నువ్వు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. అలాంటిది నిన్నెలా వదిలేస్తాను? మరి మొన్న అల్లరి చేస్తే ఇంట్లో నుంచి పంపించేస్తా అన్నావు. ఏదో కోపంలో అన్నాన్రా. కాని నువ్వు ఎంత అల్లరి చేసినా అమ్మ నిన్ను ఎక్కడికి పంపించదు. అయితే నేను ఎంత అల్లరి చేసినా నన్ను ఎక్కడికి పంపించకూడదు. పంపిస్తే నా మీదట్టే, చచ్చిన తట్టు. ధ్రువ, పోతు ధ్రువ. నో, నో. అత్తమ్మా, ఏమైంది? ధ్రువ సార్కి ఏం కాదత్తమ్మా. నా వైపు చూడండి, ఏం కాదు. డాక్టర్ వచ్చేంత వరకు ధైర్యంగా ఉండండి. ఆయనే స్వయంగా వచ్చి ఏం కాలేదని చెప్తారు. అప్పుడు ధ్రువ సార్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? వాడికి నిజంగా నిజంగా ఏం కాదు కదా? ఏం కాదత్తమ్మా. మల్లిక, సుజా ఫోన్ చేసి విషయం చెప్పింది. డాక్టర్ ఏమైనా చెప్పారా? డాక్టర్ ఇంకా బయటికి రాలేదు రాజీవ్. నాకెందుకో చాలా ఆందోళనగా ఉంది. లోపలికెళ్ళి గంట పైన అయిపోతోంది. మామూలుగా చిన్న గీతపడి రక్తం వస్తేనే వాడు పానిక్ అయిపోతాడు. అలాంటిది రక్తం కక్కుకున్నాడు రాజీవ్. వాడు నోట్లో నుంచి ముక్కులో నుంచి కూడా బోల్డంత రక్తం. ధ్రువకి ఏం కాదు మల్లిక. నేను వస్తూనే ఈ హాస్పిటల్ ఎండి రామ్మోహన్ రావు గారితో మాట్లాడాను. ధ్రువకి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పారు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. సిటీలో ఉన్న టాప్ సర్జన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ధ్రువ క్షేమంగా ఉంటాడు. నువ్వు ఏమి వర్రీ అవ్వకు. అమ్మ వసుంధర, నువ్వేం కంగారు పడకమ్మా. ధ్రువకి ఏమీ కాదమ్మా. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. రామ్మవసు, కూర్చోండి మేడం. మా ఎండి రామ్మోహన్ రావు గారు కాల్ చేశారు. ఈ కేసుకి అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వమన్నారు. ఇప్పుడు నేను చెప్పేది మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ధ్రువ కండిషన్ క్రిటికల్ అనడం కన్నా మోస్ట్ క్రిటికల్ అనడం కరెక్ట్. పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు, బట్ ప్రిలిమినరీ చెకప్ అయిపోయింది. హీ సఫరింగ్ ఫ్రమ్ లివర్ సిరోసిస్. అంటే ఏంటి డాక్టర్?
కాలేయం వాపు. ఆరోగ్య పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. ప్రమాదం అంటే ఏంటి డాక్టర్? మేడం, ముందు గాబరా పడకుండా నేను చెప్పేది శ్రద్ధగా విని జాగ్రత్తగా సమాధానం చెప్పండి. ధ్రువకి తాగే అలవాటుందా? ఉంది డాక్టర్. గత కొంతకాలంగా కొంచెం ఎక్కువగానే తాగారు. దానివల్ల ధ్రువ లివర్ సగం కన్నా ఎక్కువ పాడైందమ్మా. కాలేయంలో కణజాలం నశించి అక్కడ కొంత డ్యామేజ్ ఏర్పడింది. డాక్టర్, ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే బెటర్? మందులతో మార్పు ఉంటుందని నేను అనుకోవడం లేదు, బట్ ట్రై చేద్దాం. ప్రస్తుతం తను ఉన్న పొజిషన్ చూస్తుంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడమే సొల్యూషన్ లాగా అనిపిస్తోంది. అన్నిటికన్నా తనని స్పృహలోకి తీసుకురావాలి. బ్లడ్ కౌంట్ కూడా చాలా తక్కువగా ఉంది. పైగా ఈ రక్తపు వాంతులు. బ్లడ్ బ్యాంకులో బ్లడ్ కూడా చెప్పాము. వీలైనంత త్వరగా బ్లడ్ ఎక్కించాలి. లివర్ డోనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. ఎంతమంది వీలైతే అంతమందిని కాంటాక్ట్ చేయండి. డాక్టర్, నాది ఇవ్వచ్చా అంటే నేను ఇస్తాను డాక్టర్. చూడండి, ఇవన్నీ మనం అనుకున్నంత ఈజీగా ఫాస్ట్గా అవ్వవు. మీ కండిషన్ చెక్ చేసి మీ లివర్ టెస్ట్ చేసి అప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం. మీకు తెలిసిన బాగా క్లోజ్ సర్కిల్లో వాళ్ళకి ముందే చెప్తే అందరూ ఇస్తే ఎవరో ఒకరి లివర్ మ్యాచ్ అవుతుంది. ఒకరికే టెస్ట్ చేపిస్తే అది మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొకరిని వెతకాలి. అప్పుడు టైం వేస్ట్ కదా. మల్లికా, 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 అత్తమ్మ. డాక్టర్. నర్స్, మేడం నేను లోపలికి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. గుండె పగిలిపోయేంత బాధనిచ్చి గొంతులో శబ్దం బయటికి రాకుండా ఏడిపిస్తుంటే ఎలా తట్టుకోగలను తండ్రి? వసుంధరా, ఈ సమయంలో అధైర్యపడక వసుంధరా. ఇప్పటి వరకు దేనికి తోనకని మల్లిక ఈరోజు వణికిపోతూ కనిపించింది. తల్లి హృదయం కదా. బిడ్డకి ఏదన్నా అయితే తల్లి తట్టుకోలేదు. నువ్వైనా ధైర్యంగా ఉండు. నీతో పాటు కూడబెట్టాల్సిన ప్రాణాలు ఇంట్లో 2 ఉన్నాయని మర్చిపోకు. ఇప్పటిదాకా కంటికి కనిపించే శత్రువులతోనే యుద్ధం చేశాను నాన్న. ఇప్పుడు మాత్రం నాతో నేనే. సీతమ్మ తల్లికి అగ్నిప్రవేశం జరుగుతున్న సమయంలో తను నిప్పుల్లోకి దూకితే ఆ సెగ మాత్రం రాముడి గుండికే తగిలిందంట. ఇప్పుడు చూస్తున్నానమ్మా, ఎప్పుడు ధైర్యంగా ఉండే నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఇప్పుడే తెలిసింది నాన్న, నేను ధైర్యం నటిస్తున్న పెరికిదాన్ని. ఇదంతా నా దురదృష్టం నాన్న.
సార్, ధృవ అటెండర్స్ మీరే కదా? మేమేనండి. నేనే ఆయన భార్యని. ఆయన ఎలా ఉన్నారు? డాక్టర్ ట్రీట్మెంట్ అయిపోయిందండి. ఈ రోజు రాత్రంతా అబ్జర్వేషన్లో ఉంచాలి. ఈరోజు ఎవరో ఒక్కరే పేషెంట్ని చూడాలి. ఎవరు వెళ్తారు? నేను వెళ్తానండి. సరే. నాన్న, బహుశా ఆయనకి స్పృహ వస్తే నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడరు. అలా ఏం ఉండదులేమ్మా, నువ్వు వెళ్ళి చూడు. నాన్న, అత్తయ్యకి స్పృహ వస్తే అవన్నీ నేను చూసుకుంటాలేమ్మా, ముందు నువ్వు వెళ్ళు. వేయకూడని ముడి వేశారు. దాన్ని దూరం చేస్తే తప్ప ఈ పరిస్థితుల నుంచి తను బయటికి రాలేడు. మీకేం కానివ్వను. మీరంటే నాకు చాలా ఇష్టం సార్. మిమ్మల్ని గెలుచుకోవడంలో నేను ఓడిపోయి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని ప్రేమించడంలో నేనే రోజు ఓడిపోను. నేను దూరంగా ఉంటేనే మీరు క్షేమంగా ఉంటారని తెలిస్తే నేను దూరంగా వెళ్ళిపోతాను సార్. బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా